క్షతగాత్రులైన వారి సంఖ్య క్రమేపీ పెరుగుతూనే వస్తుంది. వారి కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం రక్షణ చర్యలు చేపట్టింది. పవిత్రమైన ఈస్టర్ రోజున ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం. శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ల గురించి ఇండియన్ ఇంటెలిజెన్స్ ముందుగానే హెచ్చరించింది అన్న స్నానం చేసిరా, ఫోన్ చేద్దాం. అసలు ఈ సీరియల్ బాంబ్ బ్లాస్ట్ వెనుక ఎవరి హస్తం ఉంది, చేసింది ఎవరు, దీని గురించి Gentlemen, sit down please. Now that Sri Lanka is under attack, we need to increase surveillance on all ports of entry into India, especially AP and in Kerala. Railway stations, harbour, airport, bus terminals, all these on high alert, and any suspicious activity to be reported immediately, okay? Now, any leads? నిన్న టీవీలో మీ సమన్స్ చూశాను బాబా, చాలా ఇన్స్పైరింగ్గా ఉన్నాయి. న్యూయార్క్ యూనివర్సిటీ అడ్మిషన్ ఏమైంది రియాజ్? అడ్మిషన్ వచ్చింది బాబా, వీసా ఇంటర్వ్యూ పూర్తవ్వాలి, దానికోసం చెన్నై వెళ్ళాలి. గుడ్. ఇలాగే మీ అన్న హైదర్ని కూడా బాగా చదివించి యుఎస్ పంపించాను. బట్ హీ టర్న్ అవుట్ టు బి ఎ బిగ్ డిసప్పాయింట్మెంట్ ఫర్ మీ. హైదర్లా నువ్వు అయిపోకుండా మన కుటుంబానికి, మన జనానికి బాగా పేరు తెచ్చేలా చదువుకో రియాజ్. ఇంకా మనం చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఎస్ సార్, ఐసిస్ హస్ క్లెయిమ్ ద క్రెడిట్ ఫర్ దీస్ అటాక్స్. అండ్ ఇప్పుడు ఇండియాలో అటాక్ చేయబోతున్నట్టు వార్నింగ్ కూడా ఇచ్చారు. బట్ మన కోస్టల్ గార్డ్స్, స్టేట్ పోలీస్ అండ్ ఆర్ ఎస్టీఎఫ్ టీమ్ అందరినీ అలర్ట్ చేశాం. వీఆర్ ప్రిపేర్డ్ సార్. సార్, శ్రీలంకలో అటాక్స్ జరిపిన వాళ్ళు ఇంక్లూడింగ్ రింగ్ లీడర్ మొహమ్మద్ జరాన్ ఇక్కడ కోయంబత్తూర్లో గ్లోబల్ యూనిటీ స్కూల్ ని విజిట్ చేసినట్టు ఫేస్బుక్ అప్డేట్ వచ్చింది సార్. యు మీన్ డాక్టర్ అహ్మద్ జాజీస్ గ్లోబల్ యూనిటీ స్కూల్? యా. ఎస్ సార్, కొంచెం డిక్ చేసి చూస్తేనే తెలిసింది. గ్లోబల్ యూనిటీ స్కూల్ ట్రస్ట్ ఫండ్ నుంచి శ్రీలంకన్ బాంబింగ్ లో మాస్టర్ మైండ్ మొహమ్మద్ జరా అకౌంట్ కి ఫండ్ ట్రాన్స్ఫర్ చేశారు. ఆ రీజన్ తో ఆయన అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేయొచ్చు కదా సార్? నో వి కాంట్. ఆయన స్కూల్ ట్రస్ట్ ఫండ్స్ నుంచి కొన్ని వేల అకౌంట్స్ లోకి ప్రతి నెల ఎంతో డబ్బు చారిటీగా వెళ్తుంది. బట్ అది ఆయన పర్సనల్ అకౌంట్ కాదు, సో వి కాంట్ డైరెక్ట్లీ లింక్ హిమ్. సార్, డాక్టర్ జాజీ చాలా చారిటీ వర్క్స్ చేస్తుంటారు. ఇంచుమించు 20 లక్షల ఆన్లైన్ ఫాలోవర్స్, సొంతంగా ఓ టీవీ ఛానల్, అందులో 100 మిలియన్ వ్యూయర్స్ అని పెద్ద గుంపునే తయారు చేసినట్టు మీకు కూడా తెలుసు. అండ్ ఈజ్ ఆల్సో అ ప్రీచర్. సార్, ఆయన ప్రీచర్ ఏం కాదు సార్, ఒక రాడికలిస్ట్ అనొచ్చు. ఈయన సలాఫిజం ని ప్రీచ్ చేసి ఎమోషన్స్ ని రెచ్చగొడితే చాలా మంది యంగ్స్టర్స్ ఉగ్రవాదాన్నే దారిగా ఎంచుకున్నారు. ఆయన ఇన్నసెంట్ ఏం కాదు సార్. ఆయన్ని, ఆయన మనుషుల్ని వాచ్ చేస్తే ఏదైనా క్లూ దొరకచ్చేమో. ఏంటి విషయం? మేము ఇవాళ బయలుదేరుతున్నాం సార్. రేపు టర్కీకి వెళ్తాం. టర్కీ బార్డర్ నుంచి అటే సిరియాకి. ఇఫ్ చూసన్ గాడ్స్ పాత్, అక్కడున్న మన సోదర సోదరీమణులకి సహాయం కావాలి. హెల్ప్ దెమ్. ఇక్కడ మీ ఫ్యామిలీస్ గురించి దిగులు పడకండి, అది నా బాధ్యత. బట్ మీరు అన్నట్టు ఆయన అరెస్ట్ చేయడానికి మన దగ్గర ఏ డైరెక్ట్ ఎవిడెన్స్ లేదు. ఎవరికి తెలుసు, మనం వెతుకుతున్న అబూబకర్ అబ్దుల్లా ఇతను కూడా కావచ్చు సార్. చితా. ఎస్ సార్. డాక్టర్ సాసి చుట్టూ 24 hours సర్వేలెన్స్ పెట్టండి. ఓన్లీ టెంపరీ, రైట్? ఓకే సార్. పాలకాడ్లో ప్రకాష్ కురూప్ అని ఒక సర్వేలెన్స్ ఎక్స్పర్ట్ ఉన్నారు. బ్రింగ్ హిమ్ ఇన్. జాజీకి సంబంధించిన వాళ్ళందరినీ ఫాలో చేయమని చెప్పండి. ఐ నీడ్ అ ఫుల్ రిపోర్ట్ ఆన్ ఆల్ ఆఫ్ దెమ్ విదిన్ అ వీక్. మనకు అడ్డం ఈ గెడ్డమే. గెడ్డపోడు లోపల ఉన్నాడని చెప్తున్నా. ఓహ్, థ్యాంక్స్ కురూప్. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళొచ్చా? ఎందుకు తొందరపడతావు? ఇప్పుడే కదా సర్వేలెన్స్ స్టార్ట్ చేసింది. దేర్ ఈజ్ నో ప్రూఫ్ గుణ. తొందరపడి యాక్షన్ తీసుకోలేం. ముందుగా మనం అబ్జర్వ్ చేసి ఎవిడెన్స్ సేకరించడం మాత్రమే మన పని. ప్రస్తుత పరిస్థితుల్లో అతను నీ కంటికి మాత్రమే నేరస్తుడు. ఏమంటావు? అవును. ట్రస్ట్ మీ, పట్టుబడతాడు. నైటే కార్తిక్తో కోయంబత్తూరు వెళ్ళి డాక్టర్ జాజీతో ఆ డీల్ పూర్తి చేయి. ఓకే? ఓకే అన్న. ఇప్పుడే బస్ ఎక్కాను సార్. ఉదయం 7 గంటలకల్లా రీచ్ అయిపోతాను. ఐల్ మీట్ దెమ్ బై 10 సార్. మీటింగ్ అవగానే కాల్ చేస్తాను సార్. గుడ్ నైట్. హే ఇర్ఫాన్. నిజంగా నేను ఫాలో చేయట్లేదు ప్రార్థన, కానీ నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు అక్కడ ఉంటున్నావు.
మొన్న ఇంట్లో ఇప్పుడు ఇక్కడ అలా ఎలా? నిజమే, నాకు కోయంబత్తూరులో పనుందని ఊరందరికీ అబద్ధం చెప్పి నువ్వు వెళ్ళి అదే బస్సులో టికెట్ కొన్నది నేనే. అది సరే, మొన్న యూఎస్ యూకే అని చాలా చెప్పావు, చివరికి నిన్ను కోయంబత్తూరే పంపిస్తున్నట్టున్నారు. హలో, కోయంబత్తూరులో ఒక ముఖ్యమైన పని ఉంది. అది అయిపోగానే హైదరాబాద్లో, ఇంకో 2 రోజుల్లో దుబాయ్, షార్జా ఇలా ఫుల్ ట్రిప్ ప్లాన్ చేశాను. అర్థమైందా? తొందరలో ఈ ప్రపంచం మొత్తం చుట్టేస్తాను. చూద్దాంలే. ఇతను కార్తిక్, మన పరశురామన్న వాళ్ళ అబ్బాయి, నా రెండో బాస్, జూనియర్ కింగ్. నేనే మా నాన్న డబ్బులతో ఊళ్ళో తిరుగుతుంటే నాకు ఇంత బిల్డప్ అవసరమా? ఓకే, నైస్ టు మీట్ యు కార్తిక్. సేమ్. ఎవరతను? బాయ్ ఫ్రెండా? చిచి, అంత సీన్ లేదు. వీలైనంత తొందరగా పెళ్లి చేసుకోమని ఇంట్లో ప్రెషర్. తెలుగు మ్యాట్రిమోనీలో నా ప్రొఫైల్ పెట్టి అబ్బాయిల ప్రొఫైల్లో ఎవరైనా నచ్చారా అని అడుగుతున్నారు. యా, ఐ వాంట్ టు సీ. ఎవరు నీ పర్సనాలిటీకి మ్యాచ్ అయ్యేలా లేరే. ఇతను ఓకే, కానీ వేరే ఊర్లో సెటిల్ కాబట్టి నో. నాకు వేరే ఊరైనా ఓకే, యుఎస్ అయితే డబుల్. అవునా? సూపర్. అప్పుడు ఓకే చెప్పేసి హ్యాపీగా యుఎస్ లో సెటిల్ అవ్వచ్చు కదా. ఊరికే అన్నాను ఇర్ఫాన్, యుఎస్కి వెళ్ళడానికి ఎంత కష్టపడి లా చదువుకుంది. నేను పెళ్లి చేసుకుంటే ఈ ఊరు అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను. అది మ్యాటర్. సరే, నువ్వెందుకు కోయంబత్తూరు వెళ్తున్నావు? ఓ పెద్ద ప్రాజెక్ట్ టేకప్ చేశాము, కానీ కొంచెం ఫండింగ్ అవసరం అయింది. అందుకే ఓ ఫైనాన్సర్ తోటి ఇంపార్టెంట్ మీటింగ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. It's raining. Nice. నీ లవ్ స్టోరీ చెప్తావా? లేదు, ఇట్స్ ఓకే. నేను ఊరికే టైంపాస్కి అడిగాను అంతే. కార్తిక్ వెయిట్ చేస్తున్నట్టున్నారు. ఏం చెప్పాలి? అర్చన గురించి చెప్పు. నీ లవ్ స్టోరీ చాలా ఫేమస్ అని వివేక్ చెప్పాడు. ఐఐటీలో చదువుకున్న ఒక ముస్లిం అబ్బాయి, ఓ బ్రాహ్మణ్ అమ్మాయి, వాళ్ళ మధ్య లవ్. ఇంకా 8 గంటల జర్నీ. నీకోకే అయితే చెప్పు, ఐఎమ్ రెడీ. మామూలుగా మన లవ్ స్టోరీస్లో ఒక అమ్మాయిని ఒక అబ్బాయి తెగ వెంటబడి ప్రేమిస్తాడని వింటుంటాం. కానీ నా కథలో అది రివర్స్. తనే నన్ను వెంటబడి ప్రేమించింది. అయినా మీరిద్దరూ ఎంత డీప్గా లవ్ చేసుకుని ఎందుకు మరి బ్రేకప్? ఐ డెంట్, షీ డెడ్. వేరు దారులు ఎంచుకున్న వాళ్ళు జీవితంలో కలిసి ఒకే దారిలో నడవటం కష్టమని షీ జస్ట్ వాక్డ్ అవే. థ్యాంక్ యూ నీ లవ్ స్టోరీ షేర్ చేసుకున్నందుకు. అండ్ ఐఎమ్ సారీ. పర్వాలేదులే, ఇలాంటి విషయాలు తలుచుకున్నప్పుడు మనసుకు హాయిగానే ఉంటుంది. సరే, మళ్ళీ కలుద్దాం. బాస్ వెయిట్ చేస్తున్నాడు. బాయ్. ఏంటి కార్తిక్ సార్, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. అల్లాహమ్దుల్లా, ఇన్షాల్లా. ఆ ఫండింగ్ మ్యాటరే కదా? అవును సార్. ఈరోజు మధ్యాహ్నం నీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. కార్తిక్, కెమికల్స్ విషయం పిల్లాడెవరు? సార్, తన ఇర్ఫాన్, కెమికల్ ఇంజనీర్. మన ఫ్యాక్టరీలో కెమికల్స్ అన్ని తనే హ్యాండిల్ చేస్తాడు. నువ్వేనా అది? అవును సార్. నువ్విచ్చిన కెమికల్ లిస్ట్ చూసాను. ఆ కెమికల్స్ అన్నీ ఇక్కడున్న యార్డ్లోను, బ్యాలెన్స్ హైదరాబాద్ కంటైనర్ యార్డ్లోను డెలివరీ అయిపోయినాయి. కార్తిక్, మీరు వెళ్ళి సార్ నా పేరు చెప్పి డెలివరీ తీసుకోండి. సార్, ఒక చిన్న పని మీద ఇక్కడి నుంచి ముంబై వెళ్ళమని నాన్న చెప్పారు. డెలివరీ సంగతి ఇర్ఫాన్ చూసుకుంటాడు సార్. సార్, నేను వెళ్తాను. ఓకే, వెళ్దాం రియాజ్. థ్యాంక్ యూ సార్.
డెలివరీ తీసుకున్న తర్వాత నాన్నకి ఫోన్ చేయి. ఓకే బ్రో, నేను చూసుకుంటాను. ఓకే. రండి. ఓకే. అస్సలం అలైకుం అష్రఫ్. వాలేకుం సలాం. ఇటొచ్చావేంటి? ఫ్యామిలీలో చిన్న ఫంక్షన్ ఉంది, 2 రోజులు లీవ్ పెట్టాను. మీరు ఇక్కడ ఉన్నారని తెలిసి మిమ్మల్ని కలుద్దామని వచ్చాను. రియాస్, ఈయన అష్రఫ్ మన వైజాగ్ ఫ్యాక్టరీలో చీఫ్ కెమికల్ ఇంజనీర్గా ఉన్నారు. వాలేకుం సలాం. బ్రిలియంట్ సైంటిస్ట్. ఎక్కడో ఉండాల్సిన వాడు కానీ సొంత ఊరు వదులుకోలేనని దుబాయ్లో చేస్తున్న ఉద్యోగం వదిలేసి వచ్చేసాడు. సరే అష్రఫ్, వైజాగ్ వచ్చినప్పుడు కలుద్దాం ఇన్షాల్లా. తప్పకుండా సార్. ఖుదా థ్యాంక్స్. గ్రూప్ జాజీతో ఉన్న వాళ్ళు ఎవరో మనం తెలుసుకోవాలి. వాళ్ళు దేని గురించి మాట్లాడుకున్నారు? ఇవాళ కోయంబత్తూర్ హైదరాబాద్ కంటైనర్ యాడ్స్లో ఏదో కెమికల్ డెలివరీ తీసుకోవాలని మాట్లాడుకున్నారు. వాళ్ళలో ఆకుపచ్చ షర్ట్ వేసుకున్న అతనే ఈ కెమికల్ డెలివరీస్ అని తీసుకోబోతున్నాడు. ఇక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఒక గుండు గెడ్డపోడు బయటకు వస్తాడు. వాడు ఎవడో తెలుసుకోవడానికి ఆకాశం ఫాలో అవ్వమని. సరే, మీరు జాజీని ట్రాక్ చేయండి, నేను ఇతన్ని ఫాలో అవుతాను. ఓకే గుణ, విల్ బీ ఇన్ టచ్. కతి, నువ్వు రిసెప్షన్లో ఎంక్వైరీ చేయి. తర్వాత వైజాగ్ వెళ్ళి తనతో లింక్ ఉన్న అందరి డీటెయిల్స్ నాకు అప్డేట్ చేయి. సంథింగ్ ఇస్ నాట్ రైట్. హే, మన బండిని రమ్మని. చెప్పండి. డాక్టర్ జాజీ పంపించారు. ఓ, అది మీరేనా? పదండి సార్, వెళ్దాం. లగ్జరీ సూటా? Excuse me, sir. Kathy from NIA. Can you give us a few minutes, please? డాక్టర్ జాజీ ఇక్కడికి రెగ్యులర్గా వస్తుంటారు. ఎస్ మేడం. ఆయనతో పాటు ఎంతమంది వస్తారు? వచ్చినప్పుడల్లా ఓ 10-15 మందితో వస్తారు మేడం. కెన్ యూ గెట్ మీ ద విజిటర్స్ బుక్ ప్లీజ్? మీరు ఒకసారి చెక్ చేసుకుంటే ఫార్మాలిటీస్ పూర్తి చేద్దాం. ఇదిగో మలయా, దాన్ని ఓపెన్ చేయి. ఇవన్నీ కూడా మీవే సార్. Can I get a copy of all of this? Yes, ma'am. Thank you. కతి, కంటైనర్ యార్డ్ నుంచి బయలుదేరాను, అతన్నే ఫాలో అవుతున్నాను. ఇంకెంత దూరం? 10 నిమిషాలే. ఎయిర్పోర్ట్కే వెళ్తున్నాడు అనుకుంటా. ప్యాసింజర్ మేనిఫెస్ట్ చెక్ చేసి అతను వెళ్ళి అదే ఫ్లైట్కి నాకు టికెట్ బుక్ చేయి. ఓకే? అతను మూసాపేట్ కంటైనర్ యార్డ్లోకి వెళ్తున్నాడు. నేను అతను వెనకాలే ఉన్నాను. లెఫ్ట్.